తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. ప్రతి తల్లిదండ్రుల ఆలోచన ఒకటే, తమ పిల్లలకు పెళ్లి చేయాలి, మంచి కోడలు రావాలి, మంచి అల్లుడు రావాలి అని అందరి ఆలోచన ఒకటైనప్పటికీ దానికి వాళ్ళకంటూ కళ్యాణ గడియలు ఎప్పుడైతే ముందుకొస్తాయో అప్పుడేనండి పెళ్లిళ్ళు అనేది జరుగుతాయి. కానీ అలా జరుగుతుంది కదా అని మనం వెతకకుండా అయితే ఉండలేం కదా. అలా వెతికే ప్రాసెస్ లోనే ఎలాంటి మంచి సంబంధాలు చూడాలి, ఎలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు నమ్మకమైన వాళ్ళ కాదా అనేది ప్రతి తల్లిదండ్రుల బాధ ఆలోచన కూడా అదే ఉంటుంది. అలా ఆలోచించే ప్రతి తల్లిదండ్రులకు ఆలోచించి మీ అందరి ముందుకే మా వీడియోస్ అనేది మీ ఫోన్ లోకి వచ్చేలాగా చేస్తున్నామండి. మీరు ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో ఉండే చూసుకోవచ్చు. ఏ క్యాస్ట్ గురించి అయినా కూడా ప్రతి క్యాస్ట్ గురించి, అది అమ్మాయి గురించి కానీ అబ్బాయి గురించి కానీ పూర్తి వివరాలు అనేది మేము చెప్తున్నాము. అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయిల బయోడేటాస్ గురించి, జెన్యూన్ గా మా దగ్గర ఉన్న ప్రొఫైల్స్ గురించి అయితే మేము చెప్తున్నాము. దీంట్లో మీకు నచ్చినట్టుగా కానీ టాలర్లకు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా పెళ్లి చేద్దాం అనుకునే వాళ్ళకి, చేసుకోవాలనుకుంటునే వాళ్ళకి, మంచి మ్యాచ్ కోసం చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేయొచ్చు. మీ అందరి గురించి ఆలోచించే మేము వీడియోస్ అనేది చెప్తున్నాం కాబట్టి ఎవరైనా సూటబుల్ అనుకుంటే ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. అంటే ఏ మ్యాచ్ గురించి అయినా, ఏ క్యాస్ట్ అబ్బాయి గురించి అయినా, అమ్మాయి గురించి అయినా కానీ మ్యాచ్ నచ్చింది అనుకుంటే వచ్చి ఆఫీస్ కి వచ్చి కలవండి. దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు కూడా చెప్తారు. ఆన్లైన్ లో అయితే ఏది ఉండదండి, ఇది కంప్లీట్ గా ఆఫ్లైన్. ఇది మళ్ళీ ఫేక్ ప్రొఫైల్స్ అనుకొని వేరే వాళ్ళు కాల్ చేస్తున్నారు, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనగానే 3000 కట్టండి, 2000 కట్టి అని అంటే ఎక్కడ మోసపోకండి, అవన్నీ ఫేక్. మేము ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి మాట్లాడితేనే ఇక్కడ అనేది ఆన్లైన్ మాది ఉండదు, అది నమ్మి మోసపోకండి. అదే విధంగా ఈ రోజు నేను మీ అందరి ముందుకి ముదిరాజ్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. మీకు నచ్చిన అమ్మాయిలు ఉన్నారా లేదా అని, అంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు కావాలనుకుంటారు, కొంతమంది ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదండి, జాబ్ సర్చింగ్ లో ఉన్న వాళ్ళైనా కూడా పర్వాలేదు అనుకుంటారు. అలా వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎవరైతే ఉన్నారా లేదా అని చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాము. ముదిరాజ్ అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చేసాం కాబట్టి ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటున్నారు, వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్ ఏంటి, హై ప్యాకేజ్ ఉండాలా, లో ప్యాకేజ్ ఉండాలా, సెటిల్డ్ ఫ్యామిలీలో నుంచి కావాలనుకుంటున్నారా అని కంప్లీట్ డీటెయిల్స్ మన జ్యోతి మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. ముదిరాజ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు ముదిరాజ్ లో అందమైన చక్కనైన అమ్మాయిల యొక్క బయోడేటాలు తీసుకొచ్చాను. అందులో ముందుగా ఫస్ట్ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/12/1998. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి డిప్లొమా చేసింది. ప్రెసెంట్ అయితే జాబ్ సర్చింగ్ లో ఉంది, జాబ్ అయితే చేయడం లేదండి. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్. వీళ్ళు ఎలా కావాలని చూస్తున్నారు అంటే ముదిరాజ్ లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుండి మాత్రమే చూస్తున్నారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ముదిరాజ్ లో, హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ముదిరాజ్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి రిక్వైర్మెంట్. అదే విధంగా ముదిరాజ్ క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటో ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. మరో అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/1/2000. ఈ అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ చేసింది. ప్రెసెంట్ అయితే ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 25,000 వరకు సాలరీ వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్ అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే నిజామాబాద్ అయినా పర్వాలేదు, ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, జాబ్ మాత్రం హైదరాబాద్ లో చేసే అబ్బాయిని, ముదిరాజ్ అబ్బాయిని మాత్రమే చూస్తున్నారు. అది కూడా ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ వాళ్ళు అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు. కానీ హైదరాబాద్ లో ఎవరైతే జాబ్ చేసే అబ్బాయిలు ముదిరాజ్ లో ఉంటారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ముదిరాజ్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి. మరి అదే విధంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మేడం. ఖచ్చితంగా నవ్య. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను ముదిరాజ్ క్యాస్ట్ నుండి. ఈమె హై ప్యాకేజ్ ఉన్న అమ్మాయి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/10/1992. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళది వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ప్రాపర్ హైదరాబాదే, వీళ్ళు సెటిల్ అయిన హైదరాబాదే. జాబ్ వచ్చేసి అమ్మాయి హైటెక్ సిటీలో జాబ్ చేస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ముదిరాజ్ లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, అది కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో ఉండే వాళ్ళనే చూస్తున్నారు. ఇది హై ప్యాకేజీ కాబట్టి దాదాపు ఆమె కన్నా ఎక్కువ హై ప్యాకేజీ ఉన్న అబ్బాయినే కోరుకుంటున్నారు. ఎవరైనా ముదిరాజ్ లో హై ప్యాకేజ్ ఉన్న అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ముదిరాజ్ హై ప్యాకేజ్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి అదే విధంగా ముదిరాజ్ క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేస్తారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య. ముదిరాజ్ లో మరో ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. అమ్మాయి యొక్క బయోడేటా 17/3/1996. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిప్లొమా చేసింది. అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీలో ఉందండి.
వీళ్ళది వచ్చేసి హైదరాబాద్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ముదిరాజ్ లో ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా, సాఫ్ట్వేర్ వాళ్ళైనా పర్వాలేదు, కొంచెం వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అనేసి చూస్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయికి గిఫ్ట్ బాగానే ఇస్తారు. అందుకోసం ఎవరైనా ముదిరాజ్ లో అబ్బాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ముదిరాజ్ అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి. మరి అదే విధంగా ముదిరాజ్ క్యాష్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, ముద్రాజ్ నుండి ప్రేక్షకుల కోసం సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 18/2/1997. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ చేసింది. ప్రెసెంట్ అయితే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈమెకు సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి జాబ్ వచ్చేసి హైదరాబాద్. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి సిద్దిపేట అండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే సిద్దిపేట, కరీంనగర్ అటువైపు మాత్రమే చూస్తున్నారు. అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేస్తూ ఉండి కానీ ప్రాపర్ మాత్రం సిద్దిపేట అటువైపే కావాలనేసి చూస్తున్నారు. ఎవరైనా సిద్దిపేట చుట్టుపక్కల ముదిరాజ్ అబ్బాయిలు, హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ముదిరాజ్ అమ్మాయి సిద్దిపేట అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి అదే విధంగా ముదిరాజ్ క్యాష్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. మరి ఈ అమ్మాయి వివరాలు ఏంటి అనేది మన జ్యోతి మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, ఈ రోజు ప్రైవేట్ ఎంప్లాయ్ తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25/8/1992. అమ్మాయి హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ అయితే ప్రైవేట్ ఎంప్లాయీ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీలో ఉంది. వీళ్ళది వచ్చేసి మాదాపూర్, హైదరాబాద్ అండి. వీళ్ళు సెటిల్డ్ ఇన్ మాదాపూర్ లోనే ఉంటారు. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళని మాత్రమే చూస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాదే కాబట్టి వీళ్ళు గిఫ్ట్ కూడా బాగానే ఇస్తారు. వీళ్ళు మంచి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, హై ప్యాకేజ్ ఉన్న అబ్బాయిని మాత్రమే చూస్తున్నారు. ఎవరైనా మంచి వెల్ సెటిల్ అయిన ముదిరాజ్ అబ్బాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ముదిరాజ్ అమ్మాయి గిఫ్ట్ బాగా ఇచ్చే అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి మన ముదిరాజ్ అమ్మాయిల బయోడేటాస్ అయితే. మరి దీంట్లో మీకు ఎవరైనా రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళందరికీ సార్ ఆఫీస్కి వచ్చి కలవండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.